హలో ఎవ్రీవన్, కళింగపట్నం మొత్తం ఒక వైబ్ అయితే క్రియేట్ అయింది. దానికి కారణం సిఎస్ఎఫ్ వాళ్ళు నిర్వహిస్తున్న వందే మాత్రం కోస్టల్ సైకిల్ కాన్ 2026. వీళ్ళు కళింగపట్నం ఎంటర్ అవగానే ప్రతి చోట వీళ్ళకి చాలా బాగా రిసీవ్ అయితే చేసుకున్నాము. అన్ని ఏరియాల్లో కూడా చిన్నపిల్లలు కొంతమంది కుందువన్పేట నుంచి వచ్చారు. వాళ్ళైతే చాలా బాగా డ్యాన్స్ వేసి గ్రాండ్గా వెల్కమ్ అయితే చెప్పారు. అయితే వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళలో కొంతమందిని అడిగామన్నమాట, ఎందుకు వచ్చారు ఏంటి యాక్చువల్గా మ్యాటర్ అంటే వాళ్ళు చెప్పారు, ఇది ఒక సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లాంటిది. ఇది లోకల్లోని కోస్టల్స్లోని ఎక్కువగా మేము సర్వేలెన్స్ అన్ని ఏరియాలో చేయలేము కాబట్టి లోకల్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకే బాగా ఐడియా ఉంటుంది ఏంటి అని. వీళ్ళు మెయిన్ స్టూడెంట్స్తోని లోకల్ పీపుల్తోని చాలా బాగా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ సమస్యలు తెలుసుకొని నెక్స్ట్ ఇంకేంటంటే ఎవరైతే కొత్తగా రావాలి అని అనుకుంటున్నారో ఫోర్స్లో వాళ్ళు ఎలా రావాలనుకుంటున్నారు ఏంటి అని ప్రతిదీ కూడా వాళ్ళకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. నెక్స్ట్ వీళ్ళైతే టోటల్గా 33 గర్ల్స్ 32 బాయ్స్ అనమాట. టోటల్గా 65 పీపుల్ అయితే ఈ సైక్లింగ్లో పాల్గొన్నారు అనమాట. వీళ్ళు టోటల్గా 6500 కిలోమీటర్స్ వీళ్ళు కోల్కతా నుంచి స్టార్ట్ అయ్యి కొచ్చిన్లో ఎండ్ చేస్తారు. ఈరోజు మన కళింగపట్నంకి అయితే విష్ చేశారనమాట. నెక్స్ట్ వీళ్ళు ఇప్పుడు ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్తారు. అలా వైజాగ్ టు తమిళనాడు టు కేరళ. మా లోకల్స్ వేసిన డ్యాన్స్ చూసి బాగా ఎంటర్టైన్ అయ్యి వాళ్ళు కూడా మంచిగా డ్యాన్స్ చేసి ఈవెంట్ని అయితే ఇలా ఎండ్ చేశారు. రేపు విశాఖపట్నం